వెల్కమ్ టు సెస్సి మ్యాథ్స్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో మనం స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో స్ట్రైట్ లైన్స్ మీద స్లోప్స్ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుందాం. కండిషన్ ఫర్ parallel lines. If any two lines are parallel, this is first line L1 equal to 0, this is second line L2 equal to 0. Let it be the slope of first line. If M1 and M2 are the slopes of two lines, L1 equal to 0 and L2 equal to 0. అంటే లైన్ L1 యొక్క స్లోప్ని M1 అనుకుంటే, లైన్ L2 యొక్క స్లోప్ M2 అనుకుంటే, the lines L1 and L2 are parallel. If the lines L1 and L2 are parallel, then M1 is equal to M2. This is the condition for parallel lines. అంటే ఏవైనా రెండు లైన్స్ ప్యారలల్ అయినప్పుడు వాటి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ లైన్ స్లోప్ M1, సెకండ్ లైన్ స్లోప్ M2 అనుకుంటే M1 ఈక్వల్ టు M2 అవుతుంది. అట్లే పర్పెండిక్యులర్ లైన్స్ కూడా ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్. Perpendicular lines. ఈ కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్ లో one line is L1 equal to 0, second line L2 equal to 0. ఈ రెండింటి మధ్యన యాంగిల్ 90 డిగ్రీ ఉన్నప్పుడు అంటే ఇక్కడ L1 అనే లైన్ L2 లైన్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సేమ్ ఇఫ్ M1 అండ్ M2 ఆర్ ద స్లోప్ ఆఫ్ టూ లైన్స్, L1 ఈక్వల్ 0 అనే ఒక లైన్ దాని స్లోప్ M1 అనుకుంటే, L2 ఈక్వల్ 0 అనే ఒక సెకండ్ లైన్ యొక్క స్లోప్ M2 అనుకుంటే, ఇఫ్ ద లైన్స్ L1 and L2 are perpendicular, then the condition is M1 M2 minus 1 అవుతుంది. అంటే product of slopes is equal to -1. M1 M2 minus 1 అయినప్పుడు ఆ టూ లైన్స్ ఎట్లుంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయని అర్థం అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ వన్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు టు ఫార్మ్ ఎన్ యాంగిల్, దిస్ యాంగిల్ ఇస్ థీటా. ఇక్కడ మీరు యాంగిల్ గమనిస్తే ఈ టూ లైన్స్ మధ్యన యాంగిల్ ఉంది, దీన్ని ఇన్క్లూడ్ యాంగిల్ అంటారు. ఇన్క్లూడ్ యాంగిల్ లేకపోతే అక్యూట్ యాంగిల్ అని కూడా అంటారు. include angle లేకపోతే దీన్ని అక్యూట్ యాంగిల్ అని కూడా అంటారు. ఈ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్కి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. if M1 and M2
ఆర్ ద slopes of two lines L1 equal to 0 and L2 equal to 0. ఒక లైన్ని L1 equal to 0 అనుకుంటే ఇంకొక లైన్ని L2 equal to 0 అనుకుంటే ఫస్ట్ లైన్ స్లోప్ M1, సెకండ్ లైన్ స్లోప్ M2. theta is equal to angle between two lines. అప్పుడు దీనికి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఫార్ములా tan theta is equal to modulus of m2 minus m1 by 1 plus m1 m2 అవుతుంది. దీన్ని ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు. tan theta equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2 అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు మాడ్ పెట్టినామంటే ఏమంటే ఆ యాంగిల్ పాజిటివ్ వస్తుంది, అంటే ఏమేది అక్యూట్ యాంగిల్ అవుతుంది. మాడ్ రిమూవ్ తీసేసాం అనుకోండి అది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. ఎలా అవుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన చోట ఫామ్ అయ్యే యాంగిల్, దీని ఇంక్లూడ్ యాంగిల్ లేకపోతే అక్యూట్ యాంగిల్ అంటారు. తర్వాత దీనికి ఎక్స్టర్నల్ యాంగిల్ వస్తుంది. ఇలా తీసుకున్నాం అనుకోండి ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అని కూడా చెప్పచ్చు. అబ్ట్యూజ్ యాంగిల్ అని కూడా చెప్పచ్చు. దాన్ని మనం పై అనుకున్నామంటే ఒక స్ట్రైట్ లైన్లో ఇక్కడి నుంచి వీటి వరకు ఈ డాటెడ్ పోర్షన్ చూస్తే ఈ టోటల్ యాంగిల్ 180 అవుతుంది. దాంట్లో ఈ పోర్షన్ తీటా వచ్చింది. ఈ పోర్షన్ తీటా వచ్చిందంటే ఏమంటే ఆ అబ్ట్యూజ్ యాంగిల్ పై అబ్ట్యూజ్ యాంగిల్ అనుకుంటే దానికి 180 మైనస్ తీటా తీసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా క్వశ్చన్స్లో ఓన్లీ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే అక్యూట్ యాంగిలే కనుక్కోవాలి. ఒకసారి యాంగిల్స్ అంటారు. యాంగిల్స్ అన్నప్పుడు ఫస్ట్ మనం అక్యూట్ యాంగిల్ కనుక్కోవాలి, తర్వాత అబ్ట్యూజ్ యాంగిల్ కూడా కనుక్కోవాలి. మనం ఇప్పుడు రెండు కండిషన్ చెప్పుకున్నాం. కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్, కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. ఇప్పుడు కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. ఎగ్జాంపుల్ 3, లైన్ త్రూ ద పాయింట్స్ -2, 6 and 4, 8 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ త్రూ ద పాయింట్స్ 8, 12 and x, 24. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ ఒక లైన్ వచ్చేసి 2 పాయింట్స్ నుంచి పోతా ఉందన్నమాట. లెట్ ఏ, క్యాపిటల్ ఏ -2, 6, క్యాపిటల్ బి 4, 8. ఇక్కడ ఒక లైన్ వచ్చేసి ఏబి అనే ఒక 2 పాయింట్స్ నుంచి పోతా ఉంది. ఇంకొక లైన్ వచ్చేసి సిడి అనే 2 పాయింట్స్ నుంచి పోతా ఉంది. అవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటున్నాడు. అంటే ఒక లైన్ ఏబి నుంచి పోతా ఉందంటే 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోవచ్చు. x1, y1, x2, y2 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్కి ఫార్ములా ఏమంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది ఫార్ములా. ఇక్కడ ఒక లైన్ ఏబి పాయింట్స్ నుంచి పోతా ఉంది కాబట్టి దీన్ని స్లోప్ ఆఫ్ లైన్ ఏబిని m1 అనుకున్నాం. లెట్ m1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ లైన్ ఏబి. ఫార్ములా ప్రకారంగా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. క్యాపిటల్ ఏ కోఆర్డినేట్స్ x1, y1 అనుకోవాలి. క్యాపిటల్ బి కోఆర్డినేట్స్ x2, y2. ఆ ఫార్ములా ప్రకారం 8 మైనస్ 6 అవుతుంది y2 మైనస్ y1 అంటే. 8 మైనస్ 6 బై డినామినేటర్లో
x2 మైనస్ x1, x2లో 4 ఉంది, x1లో -2 ఉంది, మైనస్ మైనస్ ప్లస్ 2 అవుతుంది. 8 మైనస్ 6 అంటే 2 అవుతుంది. బై 4 ప్లస్ 2 6, 2 1s 2 3s, 1/3 అవుతుంది. దిస్ ఇస్ m1. స్లోప్ ఆఫ్ లైన్ ఏబిని m1 అనుకున్నాం. అట్లే ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. లెట్ సి ఈక్వల్ టు 8, 12 అని ఇచ్చారు. d ఈజ్ ఈక్వల్ టు x, 24. ఇక్కడ కూడా సిలో ఉండే కోఆర్డినేట్స్ x1, y1 అనుకుంటే, డిలో ఉండే కోఆర్డినేట్స్ x2, y2 అనుకుంటే, లెట్ m2 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ cd అనుకుంటే, ఫార్ములా ప్రకారం y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 24 మైనస్ 12 అవుతుంది. 24 మైనస్ 12 బై x మైనస్ 8 అవుతుంది. 24లో 12 పోతే 12 వస్తుంది. 12 బై x మైనస్ 8 అవుతుంది. ఇది m2 వాల్యూ. ఇక్కడ క్వశ్చన్లో ద లైన్ క్రాసింగ్ త్రూ ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి అన్నాడు. అంటే ఏబి పర్పెండిక్యులర్ టు సిడి అన్నమాట. అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే m1 m2 -1 అవుతుంది. అది కండిషన్. m1 m2 -1. m1లో వాల్యూ ఎంత ఉంది? 1/3. ఇక్కడ 1/3 రాయాలి. m2లో 12 బై x మైనస్ 8 ఇజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ చూడండి, 3తో ఇది క్యాన్సల్ చేయొచ్చు. 3 1s 3 4s, 4 బై x మైనస్ 8 వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఈ x మైనస్ 8ని -1తో క్రాస్ మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ x ఏమవుతుందంటే -x అవుతుంది. 4 ఇక్కడే ఉంటుంది. -1 ఇంటూ x -x, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. -1 ఇంటూ -8 ప్లస్ 8 అవుతుంది. ఇప్పుడు ఈ -x ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు వచ్చింది అనుకోండి, అది ఏమవుతుందంటే మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది అన్నమాట. x ఈక్వల్ టు ఈ +4 అటువైపు పంపించాలి. 8 - 4 అవుతుంది. ఇప్పుడు x వాల్యూ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. నెక్స్ట్ ఇది యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ మీద ఉండే ఒక ఎగ్జాంపుల్ 2. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఈజ్ π/4 అండ్ స్లోప్ ఆఫ్ వన్ లైన్ ఈజ్ 1/2, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద అదర్ లైన్ అన్నాడు. ఇక్కడ గివెన్ దట్ మనకి ఇచ్చి ఏమేమి ఇచ్చినాడో నోట్ చేసుకుందాం. θ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ అంటే ఇక్కడ π/4 అన్నాడు. π/4 అంటే π రేడియన్స్ అంటే 180 డిగ్రీ. 180 డివైడ్ బై 4 చేస్తే 45 డిగ్రీ అవుతుంది. π/4 అంటే 45 డిగ్రీ. లెట్ m1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ వన్ లైన్. దాని స్లోప్ వాల్యూ ఇచ్చాడు 1/2 అని. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ అదర్ లైన్, దాని m2 అనుకుందాం. లెట్ m2 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ అదర్ లైన్. అది మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని స్మాల్ mగా అనుకుందాం. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. tan θ ఈక్వల్ టు మోడులాస్ ఆఫ్ m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 m2. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు థీటాలో ఎంత రాయాలంటే 45 డిగ్రీ రాయాలి. tan 45 డిగ్రీ థీటాలో. m2 ప్లస్లో m రాయాలి. మైనస్ m1 అంటే 1/2 బై 1 ప్లస్ m1 ప్లస్లో 1/2, m2 ప్లస్లో m రాయాలి. tan 45 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. tan 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1.
ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది, 2m - 1/2 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 2m - 1/2 హోల్ బై, ఇది కూడా 2నే ఎల్సిఎం అవుతుంది. 2 + 1 × m అవుతుంది. అంటే న్యూమరేటర్లో ఏమొస్తుంది అంటే 2 + m/2 అవుతుంది. 2 + m/2, ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. 1 = మాడ్యులస్ ఆఫ్ 2m - 1/2 + m. ఇప్పుడు ఇక్కడ మార్ రిమూవ్ చేస్తే ఇటువైపు +or - 1 అవుతుంది. అంటే 2m - 1/2 + m వాల్యూ +or - 1 అవుతుంది. ఇప్పుడు +1 తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, -1 తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. +1కి ఒక ఆన్సర్, -1కి ఒక ఆన్సర్ వస్తుంది. 2m - 1/2 + m 1 తీసుకుంటే ఇక్కడ ఈ 1తో 2 + m క్రాస్ మల్టిప్లై చేయాలి. 2m - 1 = 2 × 1 2నే అవుతుంది, ప్లస్ m × 1 m అవుతుంది. ఇప్పుడు m టర్మ్స్ అన్ని ఒకవైపు, నంబర్స్ అన్ని ఒకవైపు చేస్తాం. ఈ +m ఇటువైపు వస్తే -m అవుతుంది. 2m - m, ఈ -1 అటువైపు వస్తే +1 అవుతుంది. 2 + 1, 2m - m అంటే m అవుతుంది. 2 + 1 3, ఒక ఆన్సర్ m = 3 వచ్చింది, ఒక ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక కేసు, దీన్ని కేస్ 1 అంటాము, +1 తీసుకునే దాన్ని. ఇంకొకటి కేస్ 2 అంటాం. కేస్ 2 -1 తీసుకోవాలి. 2m - 1/2 + m -1 అని తీసుకోవాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. -1 × 2 ఏమవుతుంది అంటే -2 అవుతుంది. మళ్ళీ -1 × m -m అవుతుంది. 2m - 1 -2 -m, ఈ -m ఇటువైపు వస్తే +m అవుతుంది. 2m + m -2, ఈ -1 అవుతూ పోతే +1 అవుతుంది. 2m + m ఏమవుతుంది, 3m అవుతుంది. 3m -2 + 1 -1 అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఆ నెంబర్ అవతల పంపిస్తే బై అవుతుంది అన్నమాట. అంటే m = ఏమవుతుందంటే -1/3. ఇక్కడ అదర్ లైన్ యొక్క స్లోప్స్ ఒకటి 3 వచ్చింది, ఇంకొకటి ఏమొచ్చిందంటే -1/3 వచ్చింది. m = 3 or -1/3. ఈ వీడియోలో కండిషన్ ప్యారలల్ లైన్స్, కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్స్లో ఇంటర్మీడియట్ చాప్టర్ సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నాకు ఒక సంతోషకరమైన విషయము, నేను ఇప్పటి వరకు తీసిన ఈ శశి మ్యాథ్స్ కోచింగ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక 5 వీడియోస్ ఏమో తీశాను. దానికి 1100 వ్యూస్ వచ్చాయి, ఒక సంతోషకరమైన విషయము. తర్వాత 90 సబ్స్క్రైబర్స్ అయినారు. ఇంకా ఈ ఛానల్ని మీరందరూ ఆదరించి సబ్స్క్రైబర్స్ని పెంచి అట్లే వ్యూస్ని తీసుకొని మంచి వ్యూస్ చాలామందికి, దీన్ని చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మీరు ప్రెజెంట్ చేయండి. ఇంకా మంచి మంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సబ్జెక్ట్ సంబంధించిన పరంగా, తర్వాత ఐఐటి జేఈఈ మెయిన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ ఇచ్చే ఆదరణే ఈ ఛానల్కి ఒక ప్రాణం లాంటిది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.